హాయ్ గైస్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ రైట్ విత్ శివ. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, మన వాళ్ళు ఆల్రెడీ బ్యాంబూ చికెన్ చేస్తామనేసి బొంగులు కొట్టుకోవడానికి వచ్చినాము. బ్యాంబూ స్టిక్స్ తీసుకోవడము చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. నాకైతే మన తగిలింది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పీక్ అయితే ఫుల్ గాయమైంది. హెచ్కే కూడా చేసుకోవచ్చు ఇక్కడ. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. సో బ్యాంబూ కొట్టడం అంత ఈజీ కాదు. సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే ట్రై చేస్తాము. ఏంటి సార్ అది? మా హార్డ్ వర్క్ కన్నా మీరు ఒక చిన్న లైక్ వేసుకోండి చాలు. విజయ్ తగ్గించుకుంటే మంచిది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఆడ పెద్ద బ్యాంబూ స్టిక్స్ అయితే కొట్టుకొచ్చేసినప్పుడు ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి. సో మన హెచ్కే అయితే పీసెస్ చేస్తున్నాడు. ఈ పీసెస్లో మనము చికెన్ అంతా లోపల వేసేస్తాము. సో ఫస్ట్ ఒక్క బొంగు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన హెచ్కే ఫుల్ కష్టపడినాడు. సోముగా అయితే స్పెక్స్ చేసుకున్నాడు. వెల్డింగ్ పని చేసేసి అట్లా వచ్చిండాడు. సూపర్ రా. మా నాయన ఒక రోజు పంపిస్తాడు. కాదు, రక్తాలు చిందించి మనకు బ్యాంబూ చికెన్ చేయడానికి మన హెచ్కే చాలా కష్టపడుతున్నాడు. నువ్వు కన్వర్స్తే పర్లేదు. ఆల్రెడీ 2 బ్యాంబూస్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు. ఇవైతే బాగా దీని లోపల చికెన్ పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకోటి మన హెచ్కే అయితే రెడీ చేస్తున్నాడు. సోమ అయితే కట్లు కష్టపడి కొట్టుకొని తెస్తా అన్నాడు. సో ఇప్పుడు వెళ్ళేసి మనం చికెన్ చేసుకుంటాం. పదండి గాయ్స్. మాటి చోర్లే ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పోతాలే అది. వెనకాలకి మాత్రం పోవద్దు. వెనకాలకి పోయాలే. యూ క్యాన్ ట్రై ఇట్. సూపర్ నా. అది తగులుకోంది నా అద్దే. పడింటే ఈ చెరువులో పోయి పడింటాము. మాన్సక్కల్లూరులో ఉన్నాము. అట్లా మనము బ్యాంబూ చికెన్ చేసుకుంటామని వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంబూస్. అక్క మసాలా ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చేసినారు మనకి. ఇప్పుడు కలపాలి మనము. మన సోము అయితే రెడీగా ఉన్నాడు కలపడానికి. అయితే మసాలాలు ప్రిపేర్ చేసాము. మన సోము రైటర్ ఇప్పుడు కలుపుతాడనమాట. కావాల్సిన పదార్థాలు ఏమంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేయని పచ్చిమిర్చి, ఉప్పు, టమోటాలు, కారం, ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు కూడా అన్నమాట. ఫ్రెష్ పెరుగు, మన ఆవులోని పెరుగు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మిక్సింగ్ చేస్తాడు మన సోము. మనం ఫ్రెష్గా ఇక్కడే కోసిన టమాటాలు అయితే యూజ్ చేస్తున్నాం. మన విజయ్ అయితే టమాటాలు కోస్తున్నాడు ఫ్రెష్గా. అక్కల తోటలు అట్లే ఫ్రెష్గా కోసేసి ఇక్కడ వంట చేస్తున్నాం. సూపర్ కదా అసలు. ఇంత పచ్చటి వాతావరణంలో మనం బ్యాంబూ చికెన్ అయితే చేసుకుంటున్నాం. టమాటాలు అయితే కోసుకొచ్చేసినాడు విజయ్. సో మన సోమ అయితే ఇప్పుడు మొత్తం కలుపుతాడు. దీని చికెన్లో మసాలా అంతా వేసేసి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాడు. తర్వాత టమాటో, ఉప్పు, పుదీనా, గార్నిష్ చేయి పుదీనా వేసి అట్లా. అల్లం పేస్ట్ మిక్సీకి వేసుకుంది. అల్లం తెచ్చి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ధనియాల పొడి, ఇంకా కారం పొడి, కొద్దిగా పసుపు అండ్ చికెన్ మసాలా అండ్ అదే ఇంకా ఏదో అది మసాలా మనకు కూడా తెలీదు, గరం మసాలానా వేసి బాగా కలిపేసి
ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆయిల్ కూడా అందులోకే వేసేసుకోవాలి. అవును, ఆయిల్ కూడా వేసుకోవాలి, కొద్దిగా వేయాలి. చాలు, ఇంకొద్దిగా వేస్తావా? కొంచెం వేసుకోవచ్చాము. సోము అయితే పెరుగు వేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఫుల్గా కలిపేసి ఇప్పుడు మంచిగా సోము కలుపుతుంటే నోరు ఊరుతుంది మనకి. అంటే సోము చూస్తే లేదా చికెన్ చూస్తే? చికెన్ చూసి బ్రో, సోము చూసి. సోము చూస్తే ఏం లేదంట. ఇప్పుడు మన బ్యాంపులో అయితే చికెన్ అయితే వేస్తున్నాడు. ఇంకా ఫుల్ తురికలు లోపలికి ఒక కట్టెత్తుకో. ఏసీ బకెట్లను ఇట్లా ఐస్ కొడతారు చూడే. ఐస్ ఐస్ కరెక్ట్, ఎక్కువ అనొద్దు, మా పైన ఆ షాక్ యూస్ చేసుకోరా సోము కావాలంటే. నెంబర్ 4 సరే, ఎన్నో ఒక దాంట్లో అయ్యాయి. సో సోము అయితే ప్రజెంట్ ఒక బ్యాంబులో అయితే చికెన్ అయితే వేసేసినారు. ఇప్పుడు దీనికి మనము అరటాకు పెట్టేస్తాం. అరటాకు పెట్టి మూసేసి తాడులా కట్టేయాలి దీన్ని. తర్వాత ఇంకొక బ్యాంబులో కూడా చికెన్ నిండిపోయింది, చాలరా, చూసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా అయితే మంచిగా కలిపినాడు సోము, టేస్ట్ అదిరిపోతుంది అనుకుంటాను. వెయిటింగ్ తినడానికి. వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. బ్యాంబూ చికెన్ అయితే దీనిపైన పెట్టేసాము, కొట్ల పొయ్యి రెడీ అవుతుంది. అవుతుంది చూసుకుంటాము ఎలా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం మేము చేయడము, బట్ మా వాళ్ళు అయినంత వరకు మేము ట్రై చేసాము. కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకుంటా, ఎందుకంటే మా సోము కలిపిండాడు మసాలా. సో చూసాం పదండి. లాస్ట్ ఒక బ్యాంబూ అయితే పెట్టేస్తున్నాము. ఆల్రెడీ 3 బ్యాంబూస్ పెట్టినాను. లాస్ట్ ఒకటి ఎక్కడ పెడతామో పెడతా, దీనిపైన పెట్టేస్తున్నా. సో ఇప్పుడే బ్యాంబూస్ అయితే పెట్టినాము. ఒక పక్క అయితే చూసుకోండి, విజయ్ బ్రో అయితే చాలా కష్టపడుతున్నాడు బ్యాంబూస్ చికెన్ చేయడానికి. అసలు ఇక్కడ ఇంకా ఉప్పి బ్రో అయితే అసలు బిర్యానీ చేస్తున్నారు, ఆ సోము అయితే కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నారు. సో మన వాళ్ళు అయితే బాగా కష్టపడుతుంటే ఇక్కడ ఒక్కడ మాత్రం ఏమో వాడి పని వాడు చూసుకుంటా అన్నాడు. అది ఎవరో కాదు, హెచ్కే. టమాటోలు అయితే వేసుకుంటున్నారు. ఓకే రైట్, వేసాము. పుదీనా వేసుకుంటాం, అట్లా స్ప్రింకిల్ చేయాలి. ఇంకొంచెంసేపులో ఉడుకుతా ఉంది. మసాలా కాదు, ఆ వాటర్ అంతా బయట వస్తుంది. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. అది మ్యారినేట్ మనం ముందే మంచిగా మ్యారినేట్ బాగా చేసినాం కాబట్టి ఇంకా ఉడికిపోతుంది. ఇంకా బాగుంది. నెక్స్ట్ టైం సిల్వర్ పేపర్ తో ట్రై చేస్తాము. సిల్వర్ కప్పు కాదు బ్రో, సిల్వర్ పేపర్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్. సో వాటితో అయితే ట్రై చేస్తాము. ఇంకా కొంతసేపట్లో రైస్ యాడ్ చేయడమే. సోము అయితే మసాలా అంతా వేసి కలిపేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొద్దిగా టేస్ట్ చేస్తున్నాము బ్యాంబూ చికెన్. టేస్ట్ అదిరిపోయింది, ఇంకొద్దిగా ఉడికితే బాగుంటుంది. కొంచెం బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా బ్యాంబూ నుంచి అయితే ఉంచుతున్నాము. బ్రో పోతే పోయింది. మేము బిర్యానీ చేసి అయిపోతున్నాము. సోము కంట్రీలో ఉన్నావు బేటా. ఇవే తగ్గించుకుంటే మంచిది.